ఐకేపీ సెంటర్‌లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నల్గొండలోనిది ఐకేపీ సెంటరు. ఇక్కడ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడం వల్ల వరి ధాన్యం తడిసింది. పాపం అయి మళ్ళా ఆరబెట్టి మళ్ళా కుప్పల్ని ఈ ఆరబెట్టేసి మళ్ళా సాయంత్రం కాగానే కుప్పలు చేయటం. ఇలా పరిస్థితి అయితే చూస్తే కన్నీరు వస్తుంది. పరిస్థితి దారుణంగా ఉంది. మన మిడిల్ క్లాస్ రైతులు ఇదే కదా పరిస్థితి. జీవితాంతంగా వడ్లను పండిస్తే కొనటానికి ముందల ఈ వర్షాలు వస్తుంటాయి. ఈ వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి తడుస్తాయి. ఇవి అమ్ముడుపోక అయి పరేషాను. వీటితో పాటు ఇక్కడ అమానీలు పనిచేస్తున్నారు. ఈ అమానీలు కూడా రోజుకు 500 నుంచి 1000 పడుతుంది. వీళ్ళు ఎండకి నడి ఎండల మధ్యాహ్నం 12 గంటల టైంలో ఎండకు కూడా విపరీతమైన ఎండకు కూడా కష్టపడుతుర్రు. పాపం వాళ్ళ పరిస్థితి కూడా చూస్తే జాలేస్తుంది. కానీ మనం ఏం చేయలేం కదా. మన మిడిల్ క్లాస్ బతుకులు ఇట్నే ఉంటాయి. అందుకనే ఇది ఎప్పుడు ఏమైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎప్పుడు రైతులకు మెయిన్. రైతుల ఇబ్బందిగా మనం చెప్పే పొజిషన్ లేదు ఇక్కడ. ఇవన్నీ చూస్తారు కదా. ఈరోజు ఉదయం పూట ఇట్లా దూరం చేస్తారు. మళ్ళీ సాయంత్రం కాగానే దగ్గరికి గుంజాలి. అది బాగా రిస్క్ వ్యవహారము. ఇది చూడాలి మరి. తొందరనే ఐకేపీలను అయితే తొందరనే అవుతున్నాయి. రైతులు కూడా తొందర అయిపోయి వాళ్ళు వర్షాలు పడకుండా ఉండి వీళ్ళు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ అండి. ఇది నల్గొండలో పరిస్థితి.